దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 8 బుధవారంన దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఊహించని 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఆ సంఘటనలు ఏంటి, ఏ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే గనక వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం చూస్తే కనుక హాస్యప్రియులు, తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియచేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవిత అనుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాలను గురించినటువంటి అవగాహన కూడా ఈ రాశి వారికి చిన్నతనం నుండి అలవాటు పడుతుంది. వివాహ విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. మాట తప్పే మనుషుల వల్ల జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి 8 బుధవారం దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కానీ, స్నేహితులు కానీ, లేక విడిపోయిన బంధువులను కానీ కలుసుకునే అవకాశమైతే ఈ రోజు దినఫలాల ప్రకారం రాబోతుందని చెప్పుకోవాలి. ఊహించని విధంగా ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది అంటే వారితో మళ్లీ తిరిగి కమ్యూనికేట్ అవుతారని మీరు కల్లో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం మీకు వస్తుంది. అనుకోకుండా వారు తారసపడ్డం కావచ్చు, పరిస్థితులు ఆ విధంగా వచ్చి మీరు వారితో మాట్లాడాల్సిన పరిస్థితి రావడం కావచ్చు. ఈ విధంగా అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన విడిపోయిన బంధాలు తిరిగి నిలబెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. దీనికోసం ప్రయత్నాలు చేశారు కానీ ఇదివరకెప్పుడు కూడా ఇటువంటి శుభవార్త మీరు వినలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతుంది. అలాగే ఈ రాశి వారి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా శ్రమపడుతున్నారు. మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోవాలని చాలా శ్రమపడ్డా కానీ, కార్యాలయం గురించి ఎంత కష్టపడ్డా కానీ మీ పై అధికారులు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తించలేకపోయారు. మీ కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని గుర్తించలేకపోయారు. ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో క్షోభకి గురిచేస్తున్నటువంటి అంశం. అటువంటి వారి యొక్క జీవితంలో మీరు ఒక పని చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే మీరు చేసినటువంటి పని ద్వారా మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. దీని ద్వారా మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా కాలంగా మీరు మీ పై అధికారుల ప్రశంసలు దక్కడం లేదని నిరాశలో ఉన్నారు. మీ కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా మీ శ్రమను గుర్తించడం లేదనే నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఒక అంశం, అంటే ఒక సంఘటన మాత్రం మీకు ప్రతికూలంగా కనిపిస్తుంది. తోబుట్టువులతో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో ఎవరైనా మీరు గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 సంఘటనలు వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో జరిగే అనుభవాలైతే కనిపిస్తున్నాయి. మీరు ఈ విధంగా చూడబోతున్నారు. అలాగే ఈ రోజు మహాలక్ష్మి దేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం తులసికోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదవారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.